హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్ర ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన బెల్లం గవ్వలను క్రిస్పీగా టేస్టీగా ఏ విధంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. నేను చేసే ఈ ప్రాసెస్లో హెల్తీగా మరియు టేస్టీగా బెల్లం గవ్వలను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు బెల్లం గవ్వలు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చిన్న కప్పు దాకా తెల్ల గోధుమ నూక వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో మైదా పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరుగుతున్న నెయ్యిని పోసుకోవాలి. ఈ గవ్వల పిండి కలుపుకునేటప్పుడు నెయ్యి కానీ నూనె కానీ మరుగుతున్నది పోసుకున్నట్టయితే గవ్వలు క్రిస్పీగా వస్తాయి. నెయ్యి పోసుకొని ఇప్పుడు పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా గవ్వల పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు మూత పెట్టి ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. పావు గంట పిండి నానిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేలా ఉండలు చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా గవ్వల బల్ల తీసుకుని గవ్వల్లో ఒత్తుకోవాలి. ఇలా అన్ని ఉండలను కూడా గవ్వల బల్ల మీద ఒత్తుకుని గవ్వల్లా తయారు చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పానుకు సరిపడేటన్ని వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు గవ్వలు వేగిన తర్వాత గరిటెతో రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా గవ్వలు క్రిస్పీగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా మిగిలిన చేసి పెట్టుకున్న గవ్వలను కూడా ఆయిల్లో వేసుకుని అటు ఇటు కూడా ఈవెన్గా వేగేటట్టు వేగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గవ్వలు ఆయిల్లో బాగా వేగి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి బౌల్లోకి తీసుకుందాం. వేగించి పెట్టుకున్న గవ్వలకు బెల్లం పాకం పట్టుకోవడానికి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో చిన్న కప్పు దాకా బెల్లం పొడి వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగి ఇలా ఉండపాకం వచ్చే వరకు 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. పాకం ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుని మరొకసారి కలుపుకుని మరి 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా వేగించి పెట్టుకున్న గవ్వల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకం అంతా కూడా గవ్వలకు బాగా పట్టేటట్టు కలుపుకుని ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఆంధ్ర ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన క్రిస్పీగా టేస్టీగా గవ్వలు రెడీ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.